ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. మనతో పాటు నెయిలఫర్ అధినేత అనుమూల బాబురావు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన జర్నీ మనకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగుంది సార్. చాయ్ వాలా దీనికి ప్రమోషన్కి వచ్చారు. సో నాకు తెలిసి మీకు చాలా హార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు సార్ ఈ సినిమా అంటే ఎంత కనెక్టివిటీ? ఎందుకంటే నేను ఛాయ్ పెట్టి ఛాయ్ అమ్మే నేను పైకి వచ్చిన, నా దగ్గర వట్టి బట్టలతో వచ్చిన, కానీ ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానంటే ఛాయ్ పేరు మీదే ఉన్నా. అందుకోసం ఛాయ్ వాళ్ళ పేరు పెట్టాక నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నేను చాలా మంచి పేరు సంపాదించిన ఈ ఛాయ్ వాళ్ళ పేరు పెట్టి నాకు అనిపిస్తుంది, ఈ ఛాయ్ వాళ్ళ పేరు పెట్టి నాకు అనిపిస్తుంది మీ బాహుబలి ఎట్లా సినిమా ఉన్నది కదా, అది ఎట్లా ఉన్నది తెలియదు, కానీ ఛాయ్ వాళ్ళ సినిమా ఎట్లా ఉంది తెలియదు, కానీ నాకైతే అనిపిస్తుంది ఛాయ్ వాళ్ళ సినిమా వరల్డ్ #1 ఫేమస్ అవుతుందని నా కోరిక. సార్, అసలు ఈ ఛాయ్ బిజినెస్ పెట్టాలి అని చెప్పి మీకు ఎప్పుడు వచ్చింది అసలు ఐడియా? అంటే ఇప్పుడు ఛాయ్ బిజినెస్ పెట్టిన ఎందుకంటే ఒక సిగరెట్ ఉన్నాడనుకో, ఆ సిగరెట్ తాగినాకనే అదే సిగరెట్ తాగినాకనే మనిషి హ్యాపీగా అవుతాడు. గుట్కా తింటే అదే గుట్కా తిన్నాక హ్యాపీగా అవుతాడు. పాన్ అంటూ ఆ పాన్ షాప్లను పోయినాక హ్యాపీ అవుతాడు. ఛాయ్ ఎందుకంటే నేను ఛాయ్ పెట్టుకున్నా, ఛాయ్ ఒకసారి తాగినాక అదే హోటల్లో అదే క్వాలిటీ తాగబుద్ధి అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు అయినా కానీ ఛాయ్ తాగినాక హ్యాపీగా అవుతాడు. అందుకోసం నేను ఛాయ్ బిజినెస్ పెట్టినా. వేరే బిజినెస్ ఎందుకు పెట్టాలి అంటే, ఛాయ్ బిజినెస్ వేరే బిజినెస్ పెద్ద అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఛాయ్ బిజినెస్ ఏమున్నది, ఒక బండి కిరాయితో తీసుకొని ఏం లేకుండా 1 లీటర్ పాలు తెచ్చుకొని ఛాయ్ పత్తి చక్కెర తీసి 10, 15, 20 రూపాయల బండి స్టార్ట్ చేసుకోవచ్చు. దాని మీద ఒకవేళ అలవాటు చేసి కస్టమర్స్కు ప్రేమతోనే వస్తే, రోజు వస్తే ఎన్ని కిలోమీటర్ అదే సేమ్ ఛాయ్ పొద్దుగాల నుంచి రాత్రి చేస్తే ఆయన పెద్ద కరోడపతి కానీ ఎంత మినిస్టర్ కానీ అదే ఛాయ్ తాగబుద్ధి అవుతుంది. అంటే అలవాటు కావాలి, అదే ఛాయ్ అలవాటు కావాలి. పల్సటి కానీ గట్టికి కానీ సేమ్ ఛాయ్ ఒకవేళ పురాగ దినం ఇస్తే అలవాటు అయిపోతుంది, ఛాయ్ ఫేమస్ అవుతుంది. సార్, ఏంటి సార్ మా అందరికి అలవాటు చేశారు నెయిలఫర్ అంటేనే మేము ఛాయ్, దాంతోపాటు మస్కాబన్. ఎందుకు ఓన్లీ పర్టికులర్గా మస్కాబన్ని ఇంట్రడ్యూస్ చేశారు? బన్ మస్కా ఎందుకు చేసినామంటే, అంటే మస్కాబన్ అంటే బటరు, అంటే హెల్త్ కోసమైనా మంచిగా ఉంటుంది. బటర్తో నెయ్యి తయారవుతుంది, హెల్త్కు మంచిగాని. ఆ బటర్ పెట్టిన మీరు ఎవరైనా కానీ ఒక బన్ మస్కా రోజు 360 రోజులు తిన్నా కానీ ఏం కాదు. కస్టమర్కు మా దగ్గర బన్ మస్కా తిన్నాక ఇంకా హెల్త్ మంచిగా అవుతున్నా. అందుకోసం నేను బన్ మస్కాకి ఎక్కువ ప్రిఫర్ చేసిన. ఇప్పుడు మీ గ్రో చూసుకుంటే వరల్డ్ #1, నాకు తెలిసి మీరు కూడా వన్ ఆఫ్ ది ఉన్నారు కాబట్టి టాప్ బిజినెస్ మెన్లో. సో మీకు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని మీ గ్రో చూసుకుంటే? నా గ్రో చూస్తూనే అనిపిస్తుంది ప్రతి ఒక్కడు, అంటే ఛాయ్ అందరు చేస్తాడు, కానీ దాని భావన ప్రేమతో చేసే భావన ఉంటేనే ఛాయ్ తయారవుతుంది. చేసేటోడు ప్రేమతో చేయాలి, అప్పుడే ఛాయ్ అవుతుంది. లేకుంటే మనసు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది, ఛాయ్ ఇక్కడ చేస్తా అంటే తయారు కాదు. ఛాయ్లో మనసు ఉండాలి. ఈ కస్టమర్ నా దగ్గర వచ్చిండు, 5 కిలోమీటర్ల నుంచి వచ్చిండు, ఆయన మంచి ఛాయ్ ఇస్తేనే వస్తాడని నమ్మకము. ఆ ప్రేమతోనే ఆయన షుగర్ ఎక్కువ కావాలన్నా, షుగర్ తక్కువ కావాలన్నా, పల్సక్ కావాలన్నా, గట్టికి కావాలన్నా, అది రోజు వస్తే ఏర్పాటు అవుతుంది. అట్లా తయారు చేయి ఇవ్వాలి. ఆయన హ్యాపీగా వస్తాడు, ఇక్కడ వస్తే నా ఛాయ్ తయారవుతుందని ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.